ఒప్పందం మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మా 1 యుఎస్తో ఇలాంటి ఒప్పందం కుదుర్చుకున్న తరువాత భారతదేశం యొక్క భారత్ ఆరుజి అలయన్స్ యూరప్ ఇండస్ట్రీ అలయన్స్ ఆరుజితో సహకార ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ భాగస్వామ్యం ఆరుజి టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2. నమీబియాలోని భారతదేశం యొక్క యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) కు సమానమైన రియల్ టైమ్ చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపిఎల్), బ్యాంక్ ఆఫ్ నమీబియా (బాన్) తో కలిసి ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపిఎల్) చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం నమీబియాలో డిజిటల్ చెల్లింపులను విప్లవాత్మకంగా మార్చడమే లక్ష్యంగా అంతర్జాతీయ మార్కెట్లో యూపీఐ స్టాక్ను అమలు చేయడానికి సెంట్రల్ బ్యాంక్తో ఎన్పిసిఐ యొక్క మొట్టమొదటి సహకారాన్ని సూచిస్తుంది. 3. ఒక ముఖ్యమైన అభివృద్ధిలో గిరీష్ చంద్ర ముర్ము, కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సిఏజీ), నేపాల్ యొక్క ఆడిటర్ జనరల్ తోయం రాయతో అవగాహన మెమోరాండం సంతకం చేశారు. ఈ ఒప్పందం సహకారాన్ని బలోపేతం చేయడం మరియు ఇరు దేశాల సుప్రీం ఆడిట్ సంస్థల (సాయలు) మధ్య ఆడిటింగ్ పద్ధతుల్లో నైపుణ్యం మార్పిడిని సులభతరం చేయడం. 4. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడానికి స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి భారతదేశం మరియు నైజీరియా అంగీకరించాయి. భారతీయ రూపాయలు మరియు నైజీరియన్ నైరాలో స్థిరపడబోయే ఈ ఒప్పందం అబూజాలో భారత-నైజీరియా ఉమ్మడి వాణిజ్య కమిటీ 2వ సెషన్లో చర్చించబడింది. 5. ఇన్ఫిబీమ్ అవెన్యూస్ యొక్క సికావెన్యూ ప్రముఖ చెల్లింపుల వేదిక. వ్యాపారి ప్రాప్యతను పెంచడానికి శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బి) తో వ్యూహాత్మక భాగస్వామ్యంలోకి ప్రవేశించింది. ఈ సహకారం ద్వారా సిసి అవెన్యూతో నమోదు చేసుకున్న వ్యాపారులు శివాలిక్ ఎస్ఎఫ్బి యొక్క విస్తృతమైన కస్టమర్ స్థావరానికి ప్రాప్యతను పొందుతారు. 6. నాగాలాండ్లోని కోహిమా పీస్ మెమోరియల్ మరియు ఎకో పార్క్ లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. జపాన్ ప్రభుత్వం, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ మరియు నాగాలాండ్ ప్రభుత్వం మధ్య సహకార ప్రయత్నాన్ని జరుపుకుంటాయి. ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చారిత్రక ప్రాముఖ్యతను మాత్రమే కాకుండా శాంతి, సయోధ్య మరియు విద్యా విలువకు చిహ్నంగా కూడా పనిచేస్తుంది. 7. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి) మరియు హిండాల్కో ఇండస్ట్రీస్ అనే ప్రముఖ పరిశ్రమ సమూహం ఓడల నిర్మాణానికి స్వదేశీ సముద్ర గ్రేడ్ అల్యూమినియం తయారీ మరియు సరఫరాను ప్రోత్సహించడానికి దళాలలో చేరారు. ఈ సహకారం ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా లాంఛనప్రాయంగా ఓడల నిర్మాణ రంగంలో భారతదేశం యొక్క స్వావలంబనను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. 8. అరేబియా సముద్రంలో సొరచేపలు మరియు కిరణాలకు సంబంధించిన పరిశోధన మరియు పరిరక్షణ ప్రయత్నాలను పెంచడానికి ఒక ముఖ్యమైన చర్యలో భారతదేశం మరియు ఒమన్ ఉమ్మడి చొరవను ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సహకారం అరేబియా సముద్ర ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాస్మోబ్రాంచ్ పరిశోధనలో అవగాహనను మెరుగుపరచడం, పరిరక్షణను ప్రోత్సహించడం మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 9. భారతదేశం మరియు ఇరాన్ చాబహార్ పోర్ట్ యొక్క కార్యకలాపాలను పెంచే లక్ష్యంతో 10 సంవత్సరాల ముఖ్యమైన ద్వైపాక్షిక ఒప్పందాన్ని కలిగి ఉన్నాయి. ఈ చర్య మధ్య ఆసియా మరియు ఐరోపాలోని కొన్ని ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలను పెంచుకోవడంలో భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రయోజనాలను నొక్కిచెబుతుంది. ఇరాన్ యొక్క నైరుతి తీరంలో పోర్ట్ యొక్క వ్యూహాత్మక స్థానాన్ని పెంచుతుంది. 10. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో మహిళలను శక్తివంతం చేసే ఒక ముఖ్యమైన దశలో
స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎంఎస్డి మంత్రిత్వ శాఖ మహీంద్రా మరియు మహీంద్రా ఎల్టిడితో కలిసి డ్రోన్ దీదీ యోజన కింద 2 పైలట్ ప్రాజెక్టులను నిర్వహించడానికి అవగాహన ఉన్న మెమోరాండం ఎంఓయు పై సంతకం చేసింది. 11 లండన్లో జరిగిన వార్షిక యుకే ఇండియా వ్యూహాత్మక సంభాషణ సందర్భంగా భారతదేశం మరియు యుకే పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టిఏ ముగించడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ఇరు దేశాలు ఇప్పటికే 13 రౌండ్ల చర్చలు జరిపినందున ఇది ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. 14వ రౌండ్ జనవరి 2024లో ప్రారంభమైంది. వివిధ రంగాలలో సహకారాన్ని పెంచడానికి 2021లో స్థాపించబడిన 2030 రోడ్మ్యాప్లో చర్చలు కూడా పురోగతిని సమీక్షించాయి. 12 యూనియన్ ఫిషరీస్ మంత్రిత్వ శాఖ పశుసంవర్ధక మరియు పాల్పడే మంత్రిత్వ శాఖ క్రింద పశుసంవర్ధక మరియు పాలకమండ డిఏహెచ్డి విభాగం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ఇండియా వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ను డిజిటలైజ్ చేయడానికి, కమ్యూనికేషన్ ప్రణాళికను మెరుగుపరచడానికి మరియు సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.